గైస్, వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్. డౌన్ టౌన్కి వెళ్దాం అనుకుంటున్నా ఇవాళ. సో ఇప్పుడే బయలుదేరా. లేట్ అయిపోయేటట్టున్నా, చూడాలి మరి. ఇంకో మ్యాప్స్ ప్రకారం చూస్తే ఇంకా 4 minutesలో స్టార్ట్ అయితే రీచ్ అవుతా అన్నట్టు ఉంది. బట్ సేఫ్ సైడ్. కొన్నిసార్లు బస్ తొందరగా వస్తుంది, కొన్నిసార్లు లేట్గా వస్తుంది. అందుకే స్పీడ్గా పరిగెడుతున్నా. మైక్ దానికి కూడా మర్చిపోయాను నేను. ఇవాళ మొత్తం లాంగ్ ఫామ్ కాంటెంట్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. బట్ చెప్పండి ఎలా ఉందా అనేది. అంటే లాస్ట్ టైం అంటే కొంచెం కట్స్గా చేస్తాం కదా, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని అనుకుంటున్నా. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మేము ఉన్న కమ్యూనిటీలో కరెక్ట్గా మా కమ్యూనిటీ బయట ఇండియన్ రెస్టారెంట్. సో ఎప్పుడు కావాలన్నా బఫేకి ఈజీగా వెళ్ళచ్చు. కానీ ఇక్కడ ఎందుకు ఇండియన్ రెస్టారెంట్స్ ఎక్కువ ప్రైస్ ఉంటాయో అర్థం కాదు ఇక్కడ అమెరికన్ రెస్టారెంట్స్ కన్నా. బట్ అట్లీస్ట్ ఒకటి ఇంత దగ్గరలో ఉండడం అనేది గ్రేటే. మా ఇంటి దగ్గర ఈ బ్రిడ్జ్ భలే ఉంటుంది. ఈ పైంది సిగ్నల్స్ దగ్గరికి అయితే ఆన్ టైంకి వచ్చాం. ఇంకా ఈ బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడేమో ఇన్ని సిగ్నల్స్ ఉంటాయి. ఓన్లీ లెఫ్ట్కి వెళ్ళేది, ఓన్లీ రైట్కి వెళ్ళేది. నాకు ఇప్పటికీ కన్ఫ్యూజన్. కొన్నిసార్లు ఇక్కడ ఇటు సైడ్ ఉంటాయి. ఏది నొక్కితే ఇటు సైడ్ వెళ్తాం అన్నది ఇప్పటికీ నాకు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అన్నమాట. మనం అలా బస్ స్టాప్కి అనుకున్న దానికన్నా ఒక 10 నిమిషాలు ముందే వచ్చాం. అందుకే ఇంకా రికార్డ్ చేయాలి. మధ్యలో గబా వద్దాను. మళ్ళీ మిస్ అయితే మళ్ళీ 1 hour వరకు ఆగాలబ్బా. తోపిక ఎవరికి కానీ వచ్చాం. నేను మార్చలేదు. చివర ఒక స్టాప్ కనబడిద్ది, చూపిస్తా. ఇంకేం మరి, అందరూ ChatGPT ఈ మధ్యన బాగా వాడుతున్నట్టున్నారు. గిబ్లీ ఎఫెక్ట్ నేను కూడా ట్రై చేశా. ఫస్ట్ నాకేం అర్థం కాలేదు. రోజుకి కొంతసేపే ఉంటుంది అన్నది మనకు తెలియదు అప్పుడు. ఫస్ట్ ఇదేంటిది అందరికి వస్తుంది, మనకి రావట్లేదు కదా అనుకున్నా. ఇంకా నన్ను అడిగితే చాలామంది దానికి సబ్స్క్రిప్షన్స్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే రోజుకి లిమిట్ ఉండదు అనుకుంటా నాకు తెలిసినంత వరకు, అట్లీస్ట్ స్టార్టింగ్ డేస్లో. కానీ బాగుంది. కానీ అది ఆర్టిస్ట్లోకి చాలా కష్టం అది నన్ను అడిగితే. ఎందుకంటే మనం కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి. ఇటు సైడ్ నుంచి ఇంకా మనం అంత చూపించడానికి కనపడట్లేదు. పోదాం ఇంకా. ఇక్కడ మాత్రం గ్రీనరీ అదంతా చాలా బాగుంటుంది అబ్బా. ఇక్కడ అట్లీస్ట్ వింటర్ పార్క్ ఫ్లోరిడాలో. అదిగోండి మన స్టాప్. మనం ఎక్కాల్సిన బస్ నెంబర్ 13 అనమాట. ఈ 13 ఎందుకు ఎక్కుతానంటే, ఇది ఎగ్జాక్ట్గా డౌన్ టౌన్కి పట్టుకుపోయింది. లేదు అంటే ఇంకో బస్సు కూడా ఉంది, కానీ అది 2 బస్సులు మారాలి. 1 hour 1.5 hour అయితే ఆల్మోస్ట్. ఎందుకంటే మళ్ళీ దానికి లేవరే కాదు, ఏమంటాం, బస్కి వెయిట్ టైం ఉంటుంది. సో ఇది బెటర్ కదా అని ఇంకా దీనికోసం ఇంకా బస్సు వచ్చాక చూపిస్తాం మళ్ళీ. నేను బస్ వస్తుంది చూసుకోలేదు. ఇది రికార్డ్ అయ్యింది, కరెక్ట్గా వచ్చిందా లేదా చూస్తూ ఉండేది. బస్సు వస్తుంది రికార్డ్ చేద్దాం అనుకున్నా. బట్ మనం ఇలా కిందకి చూసి పైకి చూసేటప్పుడు బస్సు ముందు ఉంది. ఇంకా బాగా ఎక్కేసాం. ఏముంది, మళ్ళీ డౌన్ టౌన్ నుంచి వెనక్కి వచ్చేటప్పుడు ఆ బస్సు చూపిస్తా. అసలు ఏంటంటే బస్సు లోపల అయితేనే ఉంటాయి. బట్ ఇక్కడ అన్నీ ఏసీ బస్సులు కాబట్టి కొంచెం బయట ఎండ ఉన్నా కూడా ఇంట్లో లోపల చల్లగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వింటర్ పార్క్లో ఇండియాలో కొన్ని అట్లా ఎండలు తీరిపోతాయి. సో డౌట్ వెళ్ళాక ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఖర్చు.
గైస్, మొత్తానికి వచ్చాం డౌన్కి. ఇక్కడ వాటర్ ఇది బాగుంటుంది, చూపిస్తాను. మనం మెయిన్ డౌన్ టౌన్ వైపుకి ప్రెసెంట్ అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే మళ్ళీ మెయిన్ డౌన్ టౌన్ వైపుకి వెళ్తే మళ్ళీ ఇంకా రోజంతా దానికే పోతుంది. ఇంకా మళ్ళీ బస్సు పట్టుకుని అంత కష్టం. సో అందుకే ఇంకా దగ్గర ఉంటే ఇప్పుడు బెటర్ని పోతున్నాను. ఈ ఎండ ఏంటో కానీ ఇవాళ, కానీ ఈ ఎండ వల్ల లైటింగ్ బాగా వస్తుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ ఈ ఎండ ఉంటే ఎక్కువసేపు ఈ నడవడం అవన్నీ మళ్ళీ కష్టం. అసలే ఈ ఎక్విప్మెంట్ అంతా సపరేట్గా ఉంటుంది, అది చూపిస్తాను ఇంకో వీడియోలో. ఎందుకంటే నేను ఒక అడాప్టర్ వాడాల్సి వస్తుంది దీనికి. ఫస్ట్ మాది అపార్ట్మెంట్ లీజ్ అయిపోయినప్పుడు ఫస్ట్ది ఇదిగోండి ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్లో తీసుకోవడానికి ట్రై చేసాం. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ అపార్ట్మెంట్స్ అబ్బా అవి. చాలా బాగుంటాయి అవి, కానీ రేటు కూడా అలాగే ఉండేది. నాకు తెలిసి 2100 నుంచి స్టార్ట్, అంటే 1 బెడ్రూమ్కి నాకు తెలిసి 2100 స్టార్ట్. దాంట్లో 4500 కూడా ఉన్నాయి. 4500 అంటే ఈఎంఐ కట్టచ్చు ఒక ఇల్లు కొని. ఇంకా లైట్ తీసుకున్నాం అనమాట అప్పుడు. కానీ ఈ ఏరియా మొత్తం చూడండి, అసలు ఈ ఏరియా మొత్తం చాలా బాగుంటుంది. డౌన్ టౌన్లో తిరుగుదాం అనుకున్నా కానీ అమ్మో ఈ గంటకి మన వల్ల కాదు. పైగా నేను ఇవాళ కుడి టైప్ చేసుకొచ్చా. ఇంకెక్కడైతే తిరగడం, ఇంకా సరే కదా అని ఇంకా బస్ ఎక్కి ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చేద్దాం. ఇక్కడ యూఎస్లో బస్ స్టాండ్స్ ఇలా ఉంటాయి, సేమ్ ఇండియాలో లాగే. ఇప్పుడు ఈ ప్రజెంట్ నా ముందున్న బస్సు వెళ్ళిపోయింది, దాని తర్వాత వచ్చే బస్ కోసం నేను వెయిట్ చేస్తాను. సో ఇదంతా లైక్ మనకి యాప్లో కనబడుతుంది అనమాట. అది కూడా వీలైతే లింక్ చేస్తా, మీకు పక్కన ఒక చిన్న చోట వీడియో లాగా ఫోన్ అలా కనబడుతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇందాక బస్ స్టాండ్ దగ్గర అయితే నేను రికార్డ్ చేశా. కానీ నాకు చేసినంత వరకు అక్కడ సౌండ్తో ఒక్క ముక్క కూడా వినపడి ఉండదు పక్క. అందుకే మళ్ళీ బస్ దిగి ఫస్ట్ ఇంటికి వెళ్ళి తిందాం అనుకున్నాను. తర్వాత ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళి వండుకొని తినేంత ఓపిక లేదు. సరే ఇంకా దాంట్లో సబ్వే ఉంటుంది కరెక్ట్గా బస్సు దింపేదాట. సో సరే ఇంకా ఇప్పుడు ఆర్డర్ చేసా. పైగా వాళ్ళ 1+1 ఆఫర్ ఉంది, ఇంకా బెస్ట్ కదా. ఇంకా ఆల్మోస్ట్ ఒక సబ్ ఆర్డర్ చేయాలంటే లైక్ లార్జ్ సైజు 8.99 ఎంత అవుద్ది. ఇవాళ 2 కలిపి ఆర్డర్ చేయడానికి ఉంది, లైక్ బై 1 and get 1 for $1 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ యా అక్కడ బస్సు చూపించాయి కదా, ఇది ఇలా హుక్ లాగితే ఇలా స్టాప్ అవుతుంది అనమాట. లైక్ అలా మనం యూజువల్గా ఎక్కడ బస్ దిగుతాం. అక్కడ ఒక ఫన్నీ స్టోరీ ఉందన్నమాట. యూఎస్లో ఫస్ట్ టైం బస్ యూజ్ చేసినప్పుడు నాకు తెలియదు బస్సు ఎక్కడైతే ఎక్కా. బట్ హుక్ ఇలా లాగితే తప్ప మనం బస్సు స్టాప్ వస్తుందని తెలియదు. సో మ్యాప్స్లో చూస్తూ ఉన్నా, నేనున్న డెస్టినేషన్ హైలైట్ అయింది. సో ఇది నా మ్యాప్స్లో, ఎందుకంటే నేను అది పెట్టుకున్నా కాబట్టి. నేనేమనుకున్నాను, జనరల్గా ఓహో అక్కడ ప్రతి స్టాప్లో ఆగుతాడేమో అనుకున్నాను. చూసా వెయిట్ చేశా. స్టాప్ వచ్చింది కానీ వాడు ఆపలా. నెక్స్ట్ స్టాప్లో వస్తాడేమో అనుకున్నా. అలా 3-4 స్టాప్ అయిన తర్వాత అర్థమైంది మనం ఏదో తప్పు చేస్తున్నామని. దాని తర్వాత వెళ్ళి డ్రైవర్ని అడిగితే, భయ్యా నువ్వు అది హుక్ లాగాలి కదా భయ్యా అన్నాడు. సరే మళ్ళీ అలాగే వెనక్కి వస్తాం కదా, అప్పుడు గుర్తుంచుకొని అది చేయన్నాడు. కామెడీ. ఆల్మోస్ట్ మా ఇంటి నుంచి 10 మైళ్ళు వెళ్ళి మళ్ళీ 10 మైళ్ళు వెనక్కి వచ్చా. అది మాత్రం హిలేరియస్ అసలు ఆ రోజు. అండ్ ఇంకా
ఈ వీక్లో యాక్చువల్గా ప్రతిరోజు ఒకటి పెడతా అని చెప్పాను కదా, కానీ కుదరలేదు లాస్ట్ 4 days. సో ఇంకా ఇలా అయితే ఇంకా రోజు రోజు వెళ్ళిపోద్ది. ఇంకా వాళ్ళ పక్కా పెట్టాలి కదా అని ఇంకా లెగిసి ఇంకా మొత్తానికి బయటకు వచ్చామన్నమాట. సో ఇవాళ నుంచి అయితే పక్కా నా నుంచి రోజుకో వీడియో వస్తుంది. ఇవాళ April 3rd. April 30కి ఎలాగైనా 1000 సబ్స్క్రైబర్స్కి వెళ్ళాలి అన్నది నా టార్గెట్. చూద్దాం మనం ట్రై చేయగలమా లేదన్నది ప్రజెంట్ టార్గెట్ అయితే అది. నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కొంచెం డిఫరెంట్ కాంటెంట్, ఎందుకంటే నేను గేమింగ్ సైడ్ ఉన్నా కాబట్టి. ఎందుకంటే మనకి యూజువల్గా మోస్ట్ ఆఫ్ ది యూట్యూబ్ ఛానల్స్ అన్నీ అంటే ఐటీ సైడే ఉంటారు, లేకపోతే అంటే అన్నీ బాగుంటాయి. బట్ ఈ సైడ్ నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ. సో నా దాంట్లో ఉండే యూనిక్ ఏదంటే ఈ పర్టికులర్ ఈ స్పోర్ట్స్ ఎలిమెంట్, అంటే గేమ్ డిజైనింగ్ ఆర్ ఇటు సైడ్ ఈ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి లైక్ ఈవెన్ జాబ్స్ గురించి కానీ అదంతా ఒకే వీడియోలు ఎందుకని ఒక్కొక్క వీడియోలో చెప్పుకుందాం. ఎందుకంటే మనకు కూడా రోజుకో వీడియో రావాలి కదా. మీకు ఇంకేది తిని ఇంటికి పోతారు. అండ్ మీకు ఇంకేమైనా సజెషన్స్ ఉంటే ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని ఏదైనా అనిపిస్తే పర్టికులర్ వీడియోలో కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా ఇది కొత్త. సో ప్రతి వీడియోకి మనం ఇంప్రూవ్ అవుతాం. సో పీస్ అవుట్ గైస్.